హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక నిన్న మొన్న దాకా అయితే అమ్మ వాళ్ళ ఇంటికనే ఉన్నాము. నిన్న నైట్ అయితే వచ్చినాము. ఇక పొద్దుగాల లేచి బయట అయితే వాతావరణం చల్లగా ఉంది. ఆకలి సాంప అయితే చేసిన. ఇక పిల్లల కోసం అయితే అన్నము. ఇక నేనైతే సోరకాయ పప్పు వేస్తున్నా ఈరోజు అయితే. ఇక అన్నం అయితే ఉడుకుతుంది. ఇక కూరగాయలు అయితే కట్ చేసిన. పిల్లలు కూడా లేచిర్రు. ఇక అన్నం పంపాలి. దీన్ని మెత్తగా అవుతుంది ఇది. ఇంకా చాయ్ లేదు పెట్టలే, టైం అవుతుంది. నేను లేట్ లేచిన. వాతావరణం అయితే బాగా చల్లగా ఉంది అలా. ఫస్ట్ అమ్మ వస్తుంది అంతే మెత్తగా అవుతుంది. సో ఫ్రెండ్స్, అయితే వీళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వేరు కానీ మొన్న అదే ముసలి ఇంకా ఈమె కూడా సర్ది అయింది. దగ్గుని చూసారు కదా, చిట్టి కూడా ఇంకా ఎక్కువైపోయింది సర్ది. బ్రష్ చేస్తున్నాయి దెబ్బ దెబ్బ బ్రష్. ఒరే, నువ్వు బ్రష్ చేసినావా మమ్మీ? బ్రష్ చేసినావా? బ్యాక్ బ్రష్ చేసినావా? మరి ఇప్పుడే తెలుస్తున్నావు. కడుపు మూసే బెట ఇప్పుడు తినొద్దు. నువ్వు లేవు నాని. లేచి బ్రష్ చేసుకుంటాను. 7-7 అవుతుంది ఆల్రెడీ టైం. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి రెడీ చేయాలి. 7:30కే బస్సు వస్తుంది. వీళ్ళని రెడీ చేసేయాలి. చిక్కి అయితే పొద్దుగా లేచి మొహం కడుపుకొని ఇంకా ఆమె తిరుగుతుంది. బయటకు వచ్చేసరికి ఆగేసానికి వీళ్ళు అయిపోయింది. ఇంకా తమ్ముడు వాళ్ళకి ఇట్లా అసలు వేరు. అమ్మ మేమే ఉన్నాం ఇంటి దగ్గర. నాన్నగడ బర్రె ఇంకో కొట్టుకోనట్టు డాడీ. సో ఇక ఇంట్లో అయితే కర్రీలు అయితే ఉంటుంది. ఇంటి పనులు ఎడదాకా వచ్చినాయి మొత్తం. ఏ పని కాలేదు, ఇంకే పని కాలేదు అంటున్నా. ఇంకా కూర ఉండాలి, అది తయారు కావద్దా? బాగానే ఉన్నాం. ఫస్ట్ తోమినట్టుదోమని ఇప్పుడు మీకు సర్దించి వచ్చారు కదా, మళ్ళీ సోరకాయ ఎందుకు కొంటున్నట్టు నాకు అర్థం కాదు. ఏమంటుందన్న సరదా ఉన్నప్పుడు సొరకాయ కూర డాడీ చెప్పు. ఏంట్రా, ఏం పెడుతుందిరా అమ్మని? ఓహో, ఇది చూపిస్తున్నావా? ఆన్లైన్ బుకింగ్ అది కదా? అది ఆన్లైన్ బుకింగ్. అది ఆన్లైన్ బుకింగ్. ఎంత ఒకటి ఫీజు? 150కి 2 పీసెస్. 2 తెచ్చినా మరి ఇక్కడ కొట్టాలి, దానికి మూలలేదు. గిది ఇట్లా కొట్టాలి. కొట్టినావు అనుకో, నీకు దబ్బని అందుకో వస్తుంది. ఇక్కడ వేయాలి, ఒక మూల ఉంటే కొట్టు దానికి. సో అందంగా కూర అయితే స్మెల్ బాగా వస్తుంది. కాకపోతే నైట్ క్లీన్ చేయాలి. సర్ది అయింది కాబట్టి మనకు పురాణ పరిస్థితి. ఏనా బ్రిడ్జ్ చేసుకున్నాను. చల్ గో కారచకి బ్రష్ చేసుకో బేట. బ్రష్ చేసుకున్నావు, అయిపోయింది కదా? నాకు తెలిసి నీకు అవుతుంది. ఇక్కడ చేసినవురా సగం బ్రష్ ముఖం కడిగినావా? సో ఫ్రెండ్స్, అన్నం అయితే అయింది. ఇక అన్నం అయితే పిల్లల కోసం అయితే సాలార్ వేసిన, అయితే బౌల్లో వేసిన గిన్నెలో. ఇక షాయ్ అయితే పెట్టిన. ఇక పెసరపప్పు సూరకాయ తుడకబెట్టిన. ఇప్పుడు దీన్ని అయితే పోసుకేస్తున్నా. పిల్లలు అయితే స్కూల్కి పోయారు. ఇప్పుడే బస్ ఎక్కించి వచ్చిన. ఇక ఇల్లు అయితే నూకిన. ఇంకా బోర్లు ఇట్లా తోమలేదు. బోర్లు తోమాలి, మస్తు బట్టలు ఉన్నాయి. ఇల్లు కూడా 12 రోజులు అవుతుందా మనం పోయి. ఇల్లు ఇచ్చిపెట్టి అయితే మొత్తం ఎక్కడిది అక్కడనే ఉంది. ఇల్లంతా చదరాలి, క్లీనప్ వేయాలి. ఇక బోర్లు గిట్లు ఉన్నాయి. ఫస్ట్ అయితే బోర్లు తోమాలి. బండెడు బోలే. సూరకాయ పెసరపప్పు మంచిగా ఉంది. పిల్లలకి పులిహోర చేసిన, అది పెట్టాలి. అది వద్దానంటే రేపు మసాలా వేద్దామా? పొద్దున పుట్టిన అమటల వరకు అయిపోతుందా? అమటల వరకు అయిపోతుంది. ఏ పొరగాలు రేపు ఆదివారం కదా, వాళ్ళని వేస్తే ఏ పొరగాలతో తెప్పిస్తే అయిపోయింది. ఎంత అడుగుతుంది? 100 రూపాయలు. పొరగాలు ఇస్తే 100 తీసుకుంటే 100 తీసుకుంటే మళ్ళీ థమ్స్అప్ 100 ఇవ్వాలి.
ఫస్ట్ నువ్వు గడ్డి మంది కొట్టాలి అల్ల మసాలా వేయరాదు మళ్ళీ మొత్తం మూసుకపోతుంది ఇష్టం దాంట్లో ఎవరైనా వస్తే అది మసాలా వేసి గడ్డి వీక్స్ అయిపోవాలి గడ్డి ఉండదు అలా కాదు ఫస్ట్ బీరసార్లు 6 సార్లు నేను ఎంత వీకినా బుష్కత వీకినా ఎత్తుంది గడ్డి పొరగలతో మసాలా వేపిస్తా అట్లా వేస్తే అది ఎంత తక్కువనే ఉందా గడ్డి అయితే మస్తు ఉన్నాయి బట్టలు అయితే విండాలి నాకు కూడా టైం అవుతుంది బదలు పోవాలి నాటేయనికి ఇప్పుడు నాటయ్య పోతేనే వాళ్ళు నాటయ్య వస్తారు బాధలే ఈ పళ్ళు అయితే మస్తు ఉన్నాయి ఈరోజు అయితే నాటయ్య పోవాలి ఈ బట్టలు మస్తుగా ఉన్నాయి బట్టలు అయితే వింటున్నా ఇంకున్నాయి ఇంట్లో బట్టలు గిట్ట గివేనా ఇంకున్నాయి ఇంట్లో ఏదైనా ఇంకా టీ షర్ట్ ఉంది మరి బయట ఉంది గ్రీన్ అందుకే పట్టించలేదు మళ్ళీ అమాసం ముంగట్ని ముందుగా సాంచి దాన్ని నడుకొస్తుందా నిన్న నీటికాడ ఉన్న పానం ఇక లేట్ అవుతుంది అంటున్నా నాట అయిపోతున్నా పాడెక్కోటి నేను పోతేరా బాటలను ఉంటేరా ఎంతటి కనసైగలు చెయ్యరా ఎంతటి కనసై అయితే ఇక మొత్తం మీ వాళ్ళకి అన్ని పనులు అయిపోయినట్టున్నాయి ఓవరాల్గా అయిపోయినట్టు అంటున్నా మళ్ళీ ఓడి ఉంటుంది అడిగి ఎందుకు ఇంకా మళ్ళీ ఓడి ఏం లేదు మనకి ఇక రేటు దాకా వస్తా అని చెప్పినట్టు కదా పిల్లలకి సరే పోయేసరికి మనం చిట్టి స్కూల్ డ్రెస్ అది చిట్టి స్కూల్ డ్రెస్ అంటున్నా ఎంత అవుతుంది టైం వచ్చేసి 9:30 మా నడిచి పెడతారా ఇల్లు ఏడలేవు మన ఇల్లు తెలియదు గాలి ఏమో గిట్ల వస్తుంది రొయ్య పిల్ల గాలి గిట్ల వస్తుంది గాలి వస్తుంది చీర ఒక దగ్గర ఉన్నాయి ఇంకా మా ఎండుతుంది ఏనదా ఒక దగ్గరకు ఉన్నాయి ఎడుతుంది కానీ వస్తుంది గాడుపుకుంటే అంత ఉన్నాయని కింద పడుతుంది గాడుపుకి ఇంట్లో బైండింగ్ వాళ్ళు కట్టు మరి దేనికి వీళ్ళకు కట్టు స్లిప్లకు బదులు బైండింగ్ కట్టాలి కట్టరాదు జర కట్టరాదు నువ్వు కింద వస్తుంది కత్తి